ఎప్పుడైనా స్పెషల్ చేయాలనుకున్నప్పుడు బిర్యానీ చేస్తూ ఉంటాం కదా. బిర్యానీ కాకుండా ఒకసారి ఇలా పుదీనా రైస్ని చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పుదీనా రైస్ కోసం ఒక బౌల్లో 2 కప్పుల బాస్మతి రైస్ తీసుకోవాలి. వీటిని 2 సార్లు బాగా వాష్ చేసుకుని వాటర్ పోసి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 గుప్పెల పుదీనా, 4 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, కొత్తిమీర వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ గిన్నెను పెట్టుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ సాజీరాన్ వేసుకొని ఒక స్టార్ అనాస, 4 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 2 యాలకులు, ఒక మరాఠీ మొగ్గ, కొంచెం బండ పువ్వు, అలాగే 2 బిర్యానీ ఆకులు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పోపు ఫ్రై అయిన తర్వాత పెద్ద టమాటాని, ఆలుని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా పేస్ట్ ని వేసుకొని 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని 3 కప్పుల వాటర్ పోసుకొని రుచికి తగినంత ఉప్పు, కొన్ని పుదీనా ఆకులు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ విజిల్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ పుదీనా రైస్ రెడీ. ఎప్పుడైనా స్పెషల్గా చేయాలనుకున్నా మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా ఈ పుదీనా రైస్ చాలా బాగుంటుంది.